హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనీ గురించి చెప్పడం లేదు. ఇదేంటంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట. నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ ఏంటంటే మీకు స్టూడెంట్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఇంకేమన్నా బయట నుండి ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతకన్నా ముందు ఈ వీడియో చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఓకే, మనం ఇప్పుడు స్కూల్లో మనకి టీచర్ కానీ కాలేజీలో లెక్చరర్ కానీ మనకి ఏదైనా చెప్పేటప్పుడు ఏంటంటే చాలా బాగా అర్థమైనట్టు చాలా అనిపిస్తుంది. మనకు ఆ డౌట్స్ కూడా ఏంటంటే డౌట్స్ రావు. క్లాస్లో మనం ఎంత ఉన్న క్లాస్లో యాక్టివ్గానే ఉంటాం. బట్ మనం బయటికి వెళ్ళగానే ఏంటంటే అది మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మనం చూసింది కాదు, చెప్పింది విన్నది కాబట్టి. ఓకే, అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం వీడియోస్ చూస్తూ చదువుకోవచ్చు అనమాట. ఆ వెబ్సైట్ పేరే khanacademy.org. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదేంటంటే ఎల్కేజీ నుండి పీజీ వరకు అందరికీ యూజ్ అవుతుంది. ఇదిగోండి ఫిఫ్త్ క్లాస్ కానీ ఫిజిక్స్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అంతా ఉంటుందన్నమాట. కిందకి వచ్చేస్తే మనకి ఐఐటి జేఈ ఉంది, ఎంక్యాట్ ఉంది, అలాగే జీమాట్ అన్నీ ఉంటాయి. దీనిలో ఏంటంటే ప్రస్తుతానికి మనం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, దీనిలో ఏంటంటే మీ గూగుల్ అకౌంట్ ఒకటి ఉంటే సైన్ అప్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫేస్బుక్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే టాపిక్లోకి వచ్చేసాం కదా. ఇక వచ్చేసాక మనకి ఇంట్రడక్షన్ ఉంది. ఇంట్రడక్షన్ తర్వాత సర్క్యూట్ అనాలిసిస్ ఉంది. సర్క్యూట్ అనాలిసిస్ చూద్దాం. సర్క్యూట్ అనాలిసిస్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇస్తాడనమాట. ఇలా కనిపిస్తుంది కదా, ఇది వీడియో అనమాట. ఇలా కనిపించేది మీకు టెక్స్ట్. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాటరే కాకుండా ఇక్కడ ఉండే టెక్స్ట్ కూడా మీరు చూసి కాపీ చేసుకొని ఇక్కడ ఉన్నదైనా చదివినా కానీ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదేంటంటే టెక్స్ట్ అనమాట. మీకు ఇది అర్థం కాకపోతే వీడియో కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ వీడియో ఉంది కదా, ఐడియల్ సోర్స్, ఐడియల్ సర్క్యూట్. ఇలా కనిపిస్తుంది కదా వీడియో సింబల్, ప్లే సింబల్. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇదిగోండి వీడియో. ఏంటంటే మనం In this విజువల్గా video, we're going to చూసింది talk మనకి about చాలా బాగా some terminology. అర్థమవుతుందన్నమాట. ఆల్రెడీ నేను ఇది ట్రై చేశాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఏదైనా ఒక సినిమా హాల్కి వెళ్ళి మనం మూవీ చూసామంటే మనం అది మర్చిపోం. ఎందుకంటే మనం అది విజువల్గా చూసాం కాబట్టి. విన్నది చాలా మర్చిపోతాం, అదే చూసింది అయితే మర్చిపోం. అందుకే ఏంటంటే ఈ వెబ్సైట్ యూజ్ చేయండి. మీరేమన్నా ఏదైనా టాపిక్ కావాలంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏ టాపిక్ కావాల్స్తే ఆ టాపిక్ ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సెర్చ్ ఫర్ సబ్జెక్ట్ స్కిల్స్ అండ్ వీడియోస్, మీకు ఏది కావాల్స్తే ఇక్కడ అది టైప్ చేయొచ్చు. ఎల్కేజీ నుండి పీజీ వరకు యూజ్ అయ్యేది ఒక మంచి వెబ్సైట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులస్ గురించి చూద్దాం. ఓకే, క్యాలిక్యులస్ గురించి సెర్చ్ చేస్తే మనకేంటంటే లేదా ఓకే, ఇప్పుడు క్యాలిక్యులస్ అని చెప్పి టైప్ చేసి మనం సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చాలా చాలా కొన్ని లింక్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేద్దాం. క్యాలిక్యులస్ ఆల్ కంటెంట్ ఫస్ట్ ఖాన్ అకాడమీ. ఓకే, ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కొన్ని వీడియోస్, కొన్ని టెక్స్ట్, ఇవన్నీ ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ ఫైల్స్లో మనం ఏది కావస్తే అది ఎంచుకొని దాన్ని ఓపెన్ చేసి మనం చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ప్రాక్టీస్లోకి వెళ్తే మనకి ఏంటంటే ఒక టెస్ట్ అనేది ఇస్తారు. మనం తీసుకున్న ఒక సబ్జెక్ట్ మీద ఇక్కడ ఒక ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే కొన్ని బిట్స్ వస్తాయి, ఆల్ఫాబెట్స్ వస్తాయి, ఉంటాయి కదా. దీనిలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్లోకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏంటంటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదేంటంటే స్టూడెంట్స్కి కదా, ఎవరైనా నాలెడ్జ్ బయట నుండి దాన్ని గెయిన్ చేసుకోవాలి అన్నా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ వెబ్సైట్. ఓకే, ఇట్స్ లోడింగ్. ఓపెన్ చేయండి, మీకు అయితే ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి ఉంది. ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ ఎంచుకొని మీరు స్టార్ట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీకు మొబైల్ యాప్ కూడా ఒకటి చెప్తాను. ఆ మొబైల్ యాప్ ఏంటంటే ఇది నా మొబైల్. ఓకే, మొబైల్ ఏంటంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఏం టైప్ చేస్తారంటే మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఇలా ఉంది కదా, ఈ రూట్ 3 అని చెప్పి ఇలా ఒక ఐకాన్ కనిపిస్తుంది మీకు ప్లే స్టోర్లో. ఈ ప్లే స్టోర్లో ఉన్న ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మన చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్లో టైప్ చేయకుండా ఇక్కడ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. డ్రాగ్ కాదు, చూడండి నేను చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మన 3/1/2 అంటే ఎంత, 0.5 మనకు తెలుసు కాబట్టి కొట్టేసాం. ఓ సారీ. ఓకే, 1/2 0.5. ఓకే, బై 2 వద్దాం మళ్ళీ. చూసారా, మనకేంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 86/2 ఈక్వల్ టు 43. దీనికి రూట్ వేసినా కానీ మనకి వాల్యూ అనేది చెప్పేస్తుంది. బై 2 వేద్దాం. చూసారా ఫ్రెండ్స్,
ఇదేంటంటే మీరు ఓన్లీ ఏంటంటే మీరు చేత్తో ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. నేను చేత్తోనే చేస్తున్నాను ఇక్కడ వేలుతో. ఇక్కడ మళ్ళీ మీరు మొత్తానికి రూట్ చేసినా కానీ వాల్యూ అనేది చెప్తుంది అదే. చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా ఏంటంటే ఇంకోటి చూపిస్తాను. 3 ప్లస్ ఈక్వల్ టు 5. అక్కడ ఆన్సర్ ఏంటో కూడా చెప్పేసింది. ఏంటంటే మీరు ఇక్కడ టైప్ చేయడం ద్వారా ఏంటంటే రాయడం ద్వారా ఏంటంటే టచ్ ద్వారా మీకు ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేది సింపుల్గా అయిపోతుంది. ఇది గుర్తుంచుకోండి, మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్. ఈ ఐకాన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి మళ్ళీ. మీరు బ్యాక్ వెళ్ళినా కనిపిస్తుంది కదా ఇలాగ. ఇదిగోండి ఇలా ఉంటుంది ఐకాన్ √3 అని చెప్పి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్తే మీకు ప్లేస్టోర్లో మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే మీకు యాప్ దొరుకుతుంది. ఈ యాప్నే కాకుండా ఈ వెబ్సైట్ కూడా యూజ్ చేయండి. వెబ్సైట్లో ఏంటంటే వీడియోస్ అలాగే టెక్స్ట్ అలాగే మనకేంటంటే విన్న దానికన్నా చూసింది బాగా గుర్తుంటుంది కాబట్టి ఇది ట్రై చేయండి అందరూ. ఇంకేదైనా నాలెడ్జ్ ఏమన్నా కావాలన్నా కానీ దీనిలో టైప్ చేస్తే ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి దొరుకుతుంది దీనిలో. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ చూసారు కదా మీరు. 5th క్లాస్ నుండి మొత్తం ఉంటాయి అనమాట. చిన్నపిల్లలతో ఏంటంటే దీనిలో ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. చిన్న చిన్న ఫార్ములాస్ అలాంటివి వస్తే 5th క్లాస్ 3rd క్లాస్ అవన్నీ ఉన్నాయి కదా, ఇందాక చూసారు కదా సబ్జెక్ట్స్లో. బ్యాక్ వెళ్ళి చూడండి, అక్కడ ఏంటంటే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు వీడియో గేమ్స్ ఆడే బదులు ఇలాంటిది ఇస్తే ఏంటంటే ఇలాంటి గేమ్స్ మైండ్ గేమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి గేమ్స్ ఆడిస్తూ ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.